ఇఫ్ మీ పాయింట్ ఐడియల్ టైమ్ విత్ స్ట్రాటజీ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి? ఒక యావరేజ్ స్టూడెంట్‌కి 6-8 మంత్స్ సరిపోతుందండి. క్లాట్ లాంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్‌కి అయితే. ఫస్ట్ 2 మంత్స్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ బేసిక్స్ లైక్ లీగల్ వొకాబులరీ కానీ, కాన్స్టిట్యూషన్ బేసిక్స్ కానీ, మన ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి, మన డ్యూటీస్ ఏంటి, ఇలా మనం కొంతవరకు ఒక 2 మంత్స్ వీటి మీద కొంచెం ఫోకస్ చేసి, తర్వాత నెక్స్ట్ 2 మంత్స్ మనము ఏవైతే ఈ థియరిటికల్ నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకున్నాం ఈ 2 మంత్స్ దాన్ని అప్లై చేయడం. లైక్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో ఎలా అప్లై చేస్తున్నారు, ఆ ప్రిన్సిపల్స్‌ని ఎలా అప్లై చేస్తున్నారు ఫ్యాక్ట్స్‌కి అనేది నేర్చుకోవచ్చు ఈ 2 మంత్స్‌లో. లాస్ట్ 2 మంత్స్‌లో ఏంటి అంటే మాక్ టెస్ట్ ఇవ్వడం ద్వారా, అలాగే రివిజన్ ఈస్ ద కీ ఫర్ ఎనీ ఎగ్జామ్ అండి. సో మీరు ఎంత చదివినా మనకి గుర్తుండదు. కానీ మనం రివైజ్ ఎప్పుడైతే చేస్తామో అది మనకి బాగా గుర్తుంది. వి కెన్ రీప్రొడ్యూస్ దట్ ఇన్ ది ఎగ్జామ్ ఆల్సో. అదే లా సెట్‌కొచ్చేసరికి ఇంత టైం అవసరం లేదండి. 3-4 మంత్స్ విల్ సఫైస్.